దురదృష్టం ఏందో కానీ నేను వచ్చిన రోజు ఫుల్ వర్షం పడుతుంది. అసలు నేను ఇట్లా అవుతుందని అనుకోలే. ఇంత భారీ వర్షం పడుతుందని అస్సలు కూడా ఊహించలే. భారీ అంటే భారీ వర్షం పడుతుంది. అసలు నేను ఇట్లా అవుతుంది అనుకోలే. లోపలికి వెళ్ళి చూపిస్తామనుకున్నా. హాయ్ బిగులు, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రశాంత్ వాళ్ళు. ఈరోజు మనం ఎక్కడికి వచ్చినామంటే కూకట్పల్లిలో మనకు శ్రీ రామ జన్మభూమి అంటే అయోధ్య సెట్ దగ్గరికి వచ్చినాం. ఇది ఎక్కడ ఉందంటే మనకు నెక్సెస్ మాల్, హైదరాబాద్ షాపింగ్ మాల్ ఉంది కదా, దాని పక్కకే ఉంది. ఇప్పుడు మనం దీని లోపలికి వెళ్ళబోతున్నాం. ప్లీజ్ ఈ వీడియో చాలా చిన్నగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టు ఉంటే కామెంట్ కూడా చేయండి, జై శ్రీరామ్ అని. మనం దీని లోపలికి వెళ్ళి కూడా చూద్దాం ఎట్లా ఉంది. ఇది చూస్తుంటే దూరం మనము ఈ వీడియోలో చూస్తుంటే రియల్గా మనం శ్రీ అయోధ్యలో రామ మందిరం ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ అలానే ఉంది. ఈ వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎంట్రన్స్లో చూడండి, ఇది వావ్ నైస్. లోపలికి వెళ్దాం. దురదృష్టం ఏందో కానీ నేను వచ్చిన రోజు ఫుల్ వర్షం పడుతుంది. ఆల్రెడీ 5 అవుతుంది. టైం చూడండి, 5 అవుతుంది. 5కి ఓపెన్ అన్నారు కానీ వర్షం పడుతుంది కాబట్టి ఈరోజు వర్షం తగ్గినాక ఓపెన్ చేస్తామని అంటున్నారు. చూడండి చాలా అంటే చాలా బీభత్సంగా వర్షం పడుతుంది. మీకు కనిపిస్తుందో లేదో చూడండి రోడ్ పైన. అసలు నేను ఇట్లా అవుతుందని అనుకోలే. ఇంత భారీ వర్షం పడుతుందని అస్సలు కూడా ఊహించలే. భారీ అంటే భారీ వర్షం పడుతుంది. అమ్మా, నేను ఎంతో దూరం నుంచి అయోధ్య రామ మందిరం చూడడానికి వచ్చిన. అండ్ ఇక్కడ కనిపిస్తుందా టైటానిక్ థీమ్లో కూడా ఎగ్జిబిషన్ ఉంది. ఈరోజు ఓపెన్ కావట్లేదంట. ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది. చూడండి ఎంత వర్షం అంటే చూడండి. అసలు నేను ఇట్లా అవుతుంది అనుకోలే. లోపలికి వెళ్ళి చూపిస్తామనుకున్నా. రామ మందిర్ చెట్టు లోపల విగ్రహము, ఆ థీము, లైట్ ఈవినింగ్ వస్తే ఆ లైట్లతో దగదగా మెచ్చిపోతుండే. కానీ ఈరోజు అయితే ఇది ఓపెన్ చేయట్లేదు. ఫుల్ వర్షం పడుతుంది. క్రౌడ్ కూడా అసలు చూడండి, క్రౌడ్ కూడా ఎవ్వరు లేరు. ఒకవేళ వీలైతే నెక్స్ట్ సండే చూపిస్తాను. చూడండి ఎంత వర్షం పడుతుందో. నాకు తెలిసి ఈ సమ్మర్లో ఇదే అతి పెద్ద వర్షం అనుకుంటా. చాలా అంటే చాలా వర్షం పడుతుంది. అది చూడండి అసలు ఏం కనిపించట్లేదు అసలు. చూడండి ఇదో మీకు అక్కడ ఉంది కదా రామ మందిరం సెట్ చూపిస్తా అని. నేను ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 12కి వచ్చిన. 12కి వచ్చి వీడియో తీసి వాళ్ళకి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే 5 o'clock ఓపెన్ అవుతుంది. నేను వచ్చింది వీకెండ్ కాదు, వీక్ డేస్లో. వీకెండ్లో అయితే చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. పార్కింగ్ ఏరియాలో కూడా అసలు వెహికల్స్ పెట్టడానికి మనకు ప్లేస్ కూడా సరిపోదు. చాలా క్రౌడ్ ఉంటుంది. కాకపోతే మనం నార్మల్ డేలో వస్తే మంచిగా చాలా ప్రశాంతంగా దేవుణ్ణి కూడా చాలాసేపు చూపెట్టచ్చు అని అనుకొని నేను నార్మల్ డేలో ఈ వీడియో తీయడానికి వచ్చినా. కానీ ఈ వీడియో తీయడానికి అసలు ఈరోజు కుదరట్లేదు. చాలా ఈ సమ్మర్లో అతిపెద్ద వర్షం అంటే ఇవాళనే పడుతుంది. చూడండి చాలా అంటే చాలా భారీ వర్షం. మీరు వాటర్ రోడ్ పైన ఎట్లా పోతున్నాయి చూడండి. మీరు రోడ్ పైన భారీ వర్షం పడుతుంది. ఎంత భారీ వర్షం చూడండి. అసలు నిలబడడానికి కూడా చోటు లేకుండా అయిపోతుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి, ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఆ రామ మందిరం సెట్ చూపించడానికి నేను వచ్చిన, కానీ ఈసారి కుదరలేదు. వీలైతే నెక్స్ట్ వీక్ కూడా ఈ సెట్ ఉంటే పక్కా చూపిస్తా. చూడండి ప్లీజ్. కనిపిస్తుందా అదే రామ మందిరం చెట్టు. వర్షం పడుతుంది ఫుల్ అంటే ఫుల్. వెహికల్స్ చూడండి అసలు ముంగట కూడా ఏం కనిపించకుండా వాళ్ళు ఆపేసారు. వెహికల్స్ చూడండి ఎంత వర్షం పడుతుంది.